అల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చింతూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. అల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చింతూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద సమయంలో ఈ ప్రమాదంలో గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. సువర్ణ, మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు నెంబర్ చూసుకున్నట్లయితే కనుక AP 39 UM 6543 నెంబర్ గల ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అయితే నిన్న రాత్రి భద్రాచలంలో దర్శనం చేసుకుని ఇటు అన్నవరం వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే వారందరూ కూడా చిత్తూరు జిల్లా వాసులుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మారేడుమిల్లు భద్రాచలం ఈ ప్రాంతంలో ఘాటీ రోడ్డు ఎక్కువగా హైట్ గా ఉండడానికి కూడా ప్రమాదానికి కారణమైంది తెలుస్తుంది. అయితే బస్సులో సుమారు ఒక 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే వారందరూ కూడా ఇటు చిత్తూరు నుండి రావడం జరిగింది. అలాగే భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ డిసెంబర్ నెలలో ఏజెన్సీ ఏరియాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం, అందులోని అటవీ ప్రాంతంలోని పర్యాటకం కూడా పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు దైవ దర్శనాలు, ఇటు మన్యంలోని పర్యాటక కేంద్రాన్ని దర్శించడానికి కూడా ఎక్కువ మంది టూరిస్టులు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఘాటీ రోడ్డు ఎక్కుతున్న సమయంలో బస్సు వెనక్కి వెళ్లి అదుపు తప్పి లోయలో పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఒక 10 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. వారిని భద్రాచలం ఏరియల్ హాస్పిటల్కు తరలించారు. ముఖ్యంగా పలువురు కూడా తీవ్ర గాయాలు అయ్యడంతో స్థానికులు కూడా అక్కడ కొంతమంది చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం, బస్సు బోల్తా పడింది. అందులో కొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలు తగలడంతో ఆర్తనాదాలతో వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి. అల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చింతూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు.